అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు నా హయాంలో కల్తీ మద్యమైనది తయారవ్వలేదు, అటువంటి మద్యాన్ని సరఫరా చేయలేదు అని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ మద్యం లేదా, ఎటువంటి స్కామ్ జరగకుండానే ఇంతవరకు తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం జరగలేదని చెప్తున్న దానికి ఎంతమంది కల్తీ మద్యం జాగి చనిపోయారో మెడికల్ రిపోర్ట్స్ చూస్తే తెలిసిపోతుంది. ఏదైతే బ్రాండ్లు కాకుండా సొంత బ్రాండ్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరకే బ్రాండ్లను, ప్రభుత్వమే బ్రాండ్లను క్రియేట్ చేయడం జరిగింది. వాటిని తాగడం ద్వారా చాలామంది కల్తీ మద్యం తాగి చనిపోయారు అనేది ప్రాథమికంగా ఉన్న రిపోర్ట్లు. మద్యం తయారీ ఏ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం బ్రేవరీస్తో మద్యం తయారీని చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం జరిగింది. దానికోసం మద్య పాలసీలనే మార్చడం జరిగింది. మద్యం పాలసీలు మార్చడం ద్వారా ఇప్పుడు జరుగుతున్న చర్చ రచ్చ ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్కి సంబంధించింది కూడా మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో నా హయాంలో అసలు మద్యం కల్తీ మద్యం తయారు చేసి అసలు మద్యం లేకుండానే చేస్తాననే ఒక ఎన్నికల హామీ కూడా ఇవ్వడం జరిగింది. సంపూర్ణ మద్యం నిషేధం చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. కానీ అదేది చేయకుండా కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఉన్న మద్యం పాలసీని మార్చి కొత్త మద్యం పాలసీని, అది డిజిటల్గా ఉన్న మద్యం పాలసీని తీసుకొచ్చి మాన్యువల్గా తీసుకురావడం జరిగింది. అప్పుడే మద్యం పాలసీకి సంబంధించి కొత్త బ్రేవరీస్ రావడం జరిగింది, కొత్తగా వీళ్ళు తయారు చేయడం జరిగింది, కొత్త షెల్ కంపెనీ రావడం జరిగింది. అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది అనే దాని మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి చర్చ, విచారణలు, కోర్టులు, బెయిల్లు ఇవన్నీ జరుగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మద్యం పాలసీకి సంబంధించి ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి తన చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చుకు బయటపడడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, ప్రజలు తనపై సానుభూతి చూపిస్తారో అని చెప్పడానికి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక మిగతా తన అనుచరులు, సహచరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎక్కువ మంది ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం లేకపోతే నోటీసులు అందుకోవడం జరిగింది. ఇప్పుడు అందరి వేలు ఎక్కడ వైపు చూపిస్తుందంటే ఇక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు దీని వెనుక ఉండి నడిపించారు, ప్రభుత్వం అండ లేకపోతే ఇంత పెద్ద ఏ విధంగా జరుగుతాయి అని చెప్పి అనుబంధ ఛార్జ్షీట్లో కొన్ని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినప్పటికీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి విషయంలో సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడైనా రేపు నన్ను అరెస్ట్ అయినట్టయితే ఏ విధంగా మార్గాల్ని వెతుకోవాలి, ప్రజల సానుభూతి ఏ విధంగా పొందాలనేది రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో జైలుకి వెళ్ళినట్టయితే ఆల్టర్నేట్గా ఏం చేయాలి, భారతిని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, లేదంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేయాలి. బెయిల్ గతంలో అనుభవం ఏంటంటే 11 నెలలు జైల్లో ఉన్న తర్వాత వచ్చి పాదయాత్ర చేయడం ద్వారా సీఎం కావడం జరిగింది. అదొక సెంటిమెంట్గా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు అంటే అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనే ఫీల్ కల్పించాలంటే ముందుగా కొంత దానికి సపోర్ట్ తీసుకోవాలి. ఏ విధంగా మద్యం జరగలేదు, ఇది అసలు లిక్కర్ స్కామే జరగలేదు, కల్తీ మద్యం జరగలేదు, ఇవన్నీ చెప్పడం ద్వారా ఏంటంటే పబ్లిక్ను కొంతవరకు మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రేపు అరెస్ట్ అయితే కొంత సానుభూతి రావాలి. జగన్మోహన్ అరెస్ట్ అవ్వడం అనేది అది ఎక్కడికి దారి తీయాలంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అధికార మార్గం, జైలు నుంచి అధికార పీఠానికి వెళ్ళే మార్గంగా ఉండాలి తప్పిస్తే జైలుకి వెళ్ళడం తప్పు, జైలుకి వెళ్ళడం నేను తప్పు చేసి వెళ్తున్నాను అనేది కాకుండా జైలుకి వెళ్ళినా అంటే దాన్ని ఆ జైలు మార్గం ఏ మార్గం చూపించాలి, అధికార పీఠానికి మార్గం చూపించాలనే మార్గంలోనే గతంలో ప్రయత్నం చేయడం. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో భాగంగా ఈ లోపు ఏంటంటే ప్రజలకు కొంతవరకు నేను ఎలాంటి మద్యం పాలసీలో ఇరుక్కోలేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సార్, ఇంకొక మాట కూడా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కరప్షన్ బాగా పెరిగిపోయింది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది పెరిగింది, ఏది జరిగింది అని నువ్వు నిర్దిష్టమైన ఆధారాలతో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని మంత్రులు పనిచేస్తున్నారు. మంత్రులు ఉన్నప్పుడు ఈ మంత్రి మీద అవినీతి ఆరోపణలు ఉంది, ఈ మంత్రి లంచం తీసుకుంటూ, ఈ మంత్రి డబ్బులు లేకుండా పని చేయట్లేదని ఒక నిర్దిష్టంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు చూపించినప్పుడు ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా కానీ ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్లోనే చేసే అవకాశం ఉంటుంది. నీకు పిల్లలకు స్కూళ్ళకు ఇచ్చినా, తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చినా,
రేషన్ ఇచ్చినా లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ పారదర్శకంగానే కనిపించే అవకాశం ఉంటుంది. ఇక తను ఎక్కడ ఈ స్కామ్ జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ ఈ అవినీతి జరుగుతుంది అని చెప్పి చూపించాల్సిన అవసరం ఉంది. అంటే వేగ్గా ఉట్టిగా అవినీతి జరిగింది, లేకపోతే శాంతి భద్రతలు క్షీణించాయి, లేకపోతే అత్యాచారాలు జరిగాయి, అఘాయిత్యాలు జరిగాయి అని చెప్పి ఊరికే చెప్పడం కంటే కూడా దానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ చూపించినట్టయితేనే ఒక శాంటిటీ ఉండే అవకాశం ఉంటుంది, ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది, దాన్ని అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీకి ఎట్లా జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం విష ప్రచారం, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెట్టిపోయడం, కూటమి ప్రభుత్వం వేలెత్తి చూపించడానికి ప్రయత్నాలు తప్పిస్తే అందులో ఎలాంటి ఆధారాలు చూపించకుండా కూడా ప్రెస్ మీట్లు పెడుతున్న దాన్ని మనం గమనించవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా సరే ఏదో ఒక అవాంతరం ఎదురొస్తూనే ఉంటుంది, ఎక్కడ దొక్కినా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది. ఈసారి ఏకంగా ఉత్తరాంధ్రలో పర్యటన చేయబోతున్నారు కాబట్టి 70 కిలోమీటర్ల రోడ్ షో చేయడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. సో దీనికి ప్రభుత్వం నిరాకరించి సో రోడ్ షో వద్దు, హెలికాప్టర్లో వెళ్ళండి అని అనుమతిస్తే కనుక దాన్ని వైసీపీ వాళ్ళు నిరాకరిస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే ప్రజలను వెళ్ళి ప్రశాంతంగా కలవడం కాకుండా ఏదో ఒక రచన చేసి ఏదో విధంగా ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. గత పర్యటనలు మనం గమనించినట్టయితే గత పర్యటనలు కూడా ఆ విధంగానే జరగడం జరిగింది. ఎవరో చనిపోవడమో, లేదంటే తొక్కిసలాట జరగడమో, లేదంటే వివిధ మార్గాలు ఒక పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటే ఖచ్చితంగా కూడా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనడం, కొంత గందరగోళం నెలకొనడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అందుకు అనుగుణంగానే పోలీసులు చర్యలు తీసుకుంటూ వాళ్ళకు కొంత షరతులతో కూడా అనుమతులు ఇవ్వడం. ఆ షరతుల్ని కూడా వైలేట్ చేసి వెళ్ళడం జరిగింది. అంటే ఏదో విధంగా గందరగోళం వచ్చినట్టే వాళ్ళు చెప్పినట్టుగా, పోలీసు చెప్పినట్టుగా షరతులతో వెళ్ళినట్టయితే ఎలాంటి ప్రాధాన్యత ఉండదు, ఎలాంటి చర్చ ఉండదు, ఎలాంటి పత్రికల్లో పెద్ద కథనాలు రావు. కానీ ఏదో ఒక గందరగోళం రచ్చయి ఒక లాఠీ చార్జో లేకపోతే ఎవరన్నా కాన్వాయ్ కింద చనిపోవడం ఏదో జరిగినప్పుడు మాత్రమే పత్రికల్లో ప్రధాన శీర్షికలు, వార్తలుగా వచ్చి దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ రోడ్ షో సందర్భంగా రోడ్ షో ఎందుకు అనుమతిస్తలేరంటే దానికి కారణం ఏంటంటే గతంలో నువ్వు జరిగిన సంఘటనలకు ఆధారంగా పోలీసులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. గతంలో నీ విషయంలో ఈ విధంగా పర్యటన జరిగిన సందర్భంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది కాబట్టి ఆ విఘాతం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. ఆ మెజర్స్ ప్రకారం నువ్వు నీ లక్ష్యం ఏంది, ఒక దగ్గరికి వెళ్ళి కలవాలి. అది నువ్వు రోడ్డు మార్గంలో వెళ్తావో, ఏ మార్గంలో వెళ్తావో నువ్వు చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిరాకరించే అవకాశం. అట్లా ప్రశాంతంగా వెళ్ళి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఏ విధంగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు మార్గంలో వెళ్ళినట్టయితే ఆ కొంత పబ్లిక్లో ఏదో ఒక ఇది జరుగుతుంది, కొంత అలజడో లేకపోతే శాంతి భద్రతల విఘాతమో ఏదో ఒకటి జరిగినట్టయితే కొంత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది అనేది మీద జగన్మోహన్ రెడ్డి దానికోసం పట్టుపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.